రూపంలో మనకి వన్ లో మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఒక సస్పెన్స్ ఉండదు, ఇందులో సస్పెన్స్ ఉండదు కానీ ఒక రాజులకి లేనోళ్ళకి జరిగే యుద్ధం లాంటి ఒక సస్పెన్స్ అయితే ఉంటాయి. శివుడు కోసం తెలిపే విధానం అయితే కొంచెం బాగుందని అంటే ట్రై చేశారు. ఒక శివుడు కోసం ఒక చాప్టర్ ని ఓపెన్ చేసి దాన్ని కొత్తగా చెప్పాలని చూశారు. ఆ విధంగా అయితే మాత్రం ఈ చాప్టర్ అయితే బాగానే అనిపించింది. బట్ సస్పెన్స్ పరంగా హర్రర్ పరంగా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ బెటర్. బట్ ఈ సినిమాలో కొంచెం గ్రాండియర్ ఉంది సినిమాలో. బట్ ఫైట్ల పరంగా లేదంటే ఆయన క్లైమాక్స్ లో 10 minutes అన్న ఆ శివుడు రూపంలో ఆయన యాక్టింగ్ ఉంటుంది, అదైతే మాత్రం సూపర్ అనమాట. ఫస్ట్ హాఫ్ లో ఓ అన్నది ఉండే ఎంతైతే హైలైట్ అయిందో ఇందులో కూడా కళ్ళు ఒక మ్యూజియం ఉంటుంది, అదైతే సూపర్ అన్నది ఓపెన్ చేయకూడదు. క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా సూపర్ అనమాట. అంటే ఎక్కడ స్టాప్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది సెకండ్ హాఫ్ కూడా. బీజిఎం ఎలివేషన్ లో ఫైట్లు అయితే మాత్రం పిచ్చ పీక్సుకున్నాయి. బట్ సస్పెన్స్ పరంగా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ బెటర్. బట్ సెకండ్ పార్ట్ ఏంటంటే బోర్ అని కాదు ఏం లేదని కాదు, సూపర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. బట్ మళ్ళీ ఇంకో కాంతలో ఇంకా 300-400 కోట్ల సినిమా. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఒక సస్పెన్స్ ఒక హారర్ ఎలివేషన్ లో ఉన్న సినిమా అన్న. హీరోయిన్ నిజంగా చెప్తున్నారు, నిజంగా ఆస్కర్ కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాని కూడా పంపిస్తారు. పక్క ఆస్కర్ ఈ సినిమా అయితే ఖచ్చితంగా వస్తుందన్న. యాక్టింగ్ అయితే సూపర్ అన్న, నిజంగా చెప్తున్నారు. ఒక దేవుడిని మైమర్పించి అంటే దేవుడు వచ్చేస్తే ఎలా ఉంటది అన్నంత భయంగా చూపించాడు. నాకైతే సూపర్ అనిపించింది అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆయన యాక్టింగ్ కానీ బీజిఎం కానీ ఎలివేషన్ కానీ ఎక్కడ కొరదలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం హర్రర్ థ్రిల్లింగ్ గా కనిపిస్తున్నా హర్రర్ ఉండదు. బట్ ఆ సస్పెన్స్ అని బాగా నచ్చింది. బట్ ఏంటంటే కథల విషయానికి వచ్చి కొంచెం లైట్ అంతే. సో ఓవరాల్ గా శివుడు కోసం బాగా చూపించారని చెప్పుకోవచ్చు. సో శివుడు కోసం సూపర్ అన్న. ఇంకా శివుడు రూపంలో వచ్చిన ఆ యాక్టింగ్ అయితే ఇరగదీశాడని చెప్పి ఆస్కర్ పక్క ఎవరికి ఇవ్వడం కాదు. ఈ సబ్జెక్ట్ కి ఈ సినిమాకి ఖచ్చితంగా వస్తుంది ఆస్కర్. థ్యాంక్ యూ.